హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ చలి. ఇవాళ మనం మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత తురిమిన పచ్చి కొబ్బరి తురుము వేసుకొని నెయ్యిలో 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గంట ముందు నానబెట్టిన పచ్చి శనగపప్పుని కూడా తీసుకొని నెయ్యిలో వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇక్కడ ఒక 50 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పుని నీళ్ళల్లో 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా తురిమిన బెల్లం 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను అదే కప్తో 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ కప్తో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్తో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసుకున్న బెల్లం అంతా కరిగే వరకు మంచిగా మరిగించుకోవాలి. కుడుముల్లో మంచి ఫ్లేవర్ రావడానికి ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా మంచిగా కరిగిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమ్ అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో వాటర్, సేమ్ అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకున్నాను. మనం పిండి వేసిన వెంటనే కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. పిండిని మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దాని మీద 1 స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని మెత్తగా అలా మెదుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని కుడుముల పిండిని తీసుకొని మీకు నచ్చిన కుడుముల షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా ఇంట్లో ఎలా అయితే దేవుడికి పెడతామో అలాంటి షేప్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్ని చేసుకోవచ్చు. ఇలాగే మనం 5 రకాల కుడుములు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇక్కడ నేను ఉండ్రాల షేప్లో కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. అలాగే మనము ఇలా అప్పాల షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగే ఈ కుడుముల్ని 5 రకాలుగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇప్పుడు మనం చేసిన కుడుముల్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ పాత్రలకి కొంచెం నెయ్యి పూసి అన్ని కుడుముల్ని ఒక్కో ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుడుములన్నిటిని 10 నుంచి 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇక్కడ మన కుడుములు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ కుడుములన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా బెల్లం కుడుములు చేయడం ఎంత ఈజీయో. అలాగే మీరు కూడా ఈ వినాయక చవితికి బెల్లం కుడుములు ఇంట్లోనే చేసుకొని ఆ వినాయకుడి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కుడుములనే కాకుండా రాబోయే రోజుల్లో వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు అన్నీ షేర్ చేస్తాను. అన్నీ మిస్ అవ్వకుండా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.